హాయ్ స్టూడెంట్స్. సో మనం ఈరోజు ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయో సో ఆ ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏవైతే మనకు సమ్స్ ఉన్నాయో సో ఆ సమ్స్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నానమ్మా. సో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను కాబట్టి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. సో ఒకసారి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ పర్ఫామ్ అయ్యింది, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం ఇక్కడ. ఓకే, సో ఇది యూనిట్ 4 ఇన్కమ్. ఓకేనా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్లో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇది దేని కిందకి వస్తుంది? యూనిట్ 4. ఓకేనా, సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇస్తే మనం ఫాలో అయ్యేది ఏంటమ్మా? క్యాష్ సిస్టమ్ ఫాలో అవుతాం. ఏ సిస్టమ్ ఫాలో అవుతాం మనం? క్యాష్ సిస్టమ్ ఫాలో అవుతాం. ఓకేనా, అదైతే ఐడియా ఉంది కదా. నౌ సో ఇన్ కేస్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఇవే వస్తాయని కాదు, మీకు ఆల్రెడీ నేను చెప్పినాను. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటే అర్థమైంది, అతని ప్రొఫెషన్కి సంబంధించిన ఇన్కమ్స్ తీసుకోవాలి, అతని ప్రొఫెషన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్. సో ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. సో ఒకసారి ప్రొఫార్మా రాసుకోండి నోట్బుక్లో మీరు. ఓకేనా, ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. సో చార్టెడ్ అకౌంటెంట్ అంటే సిఏ. సో సిఏ అతని ఇన్కమ్స్, అతని ఎక్స్పెన్సెస్ అన్ని అన్ని యాడ్ చేసి దాంట్లో నుంచి మనం ఏం చేయాలి? పేమెంట్స్. సో ఆ పేమెంట్స్ అని మైనస్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వస్తుంది. ఇది ఇన్ కేస్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫార్మా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఇక్కడ ఒక చూడండి, ఇన్కమ్ ఆఫ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్. సో అంటే డాక్టర్. ఇన్ కేస్ ఆఫ్ డాక్టర్ ఒకసారి ఇక్కడ చూడండి, రిసిప్ట్స్ ఏమేమి ఉన్నాయి, పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, ఏదైనా కానీ డాక్టర్ కానీ సిఏ కానీ లాయర్ కానీ ఏవైనా కానీ వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన రిసిప్ట్స్ తీసుకోవాలి, వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన పేమెంట్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ అసెట్స్ ఏమైనా ఉంటే వాటి మీద మనం డిప్రిసియేషన్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చి లాయర్. ఇన్ కేస్ ఆఫ్ అడ్వకేట్ ఆర్ లాయర్ ఇది ప్రొఫార్మా ఒకసారి చూసుకోండి. సో ఈ ప్రొఫార్మాస్ మొత్తం నీట్గా రాసి పెట్టుకోండి అమ్మా. ఓకేనా, సో 15 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మనకి 2 ఉంటాయి. ఒకటి మర్కంటైల్ సిస్టమ్ అని చెప్పాను, క్యాష్ సిస్టమ్ అని చెప్పాను కదా. సో క్యాష్ సిస్టంలో అయితే మనం ఇవి ఫాలో అవుతాం, ఏది? రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఆర్ ఇన్కమ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ డాక్టర్, ఇన్ కేస్ ఆఫ్ లాయర్ అండ్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఎక్స్పెన్సెస్. సో అతని ఇన్కమ్స్లో నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. ఓకేనా, సో ఈ పర్ఫార్మెన్స్ మీరు రాసుకున్న తర్వాత నేను ప్రీవియస్ పేపర్స్కి ఏమేమైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ ఇక్కడ మీకు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది, Dr. Udham Singh is a medical practitioner. The following is the receipts and payments account for the year ended 31st March 2019. Compute his professional income. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మ, డాక్టర్ ఉధమ్ సింగ్ ఈజ్ అ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే డాక్టర్. ఓకే, ఈజ్ అ డాక్టర్. సో అతని రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇక్కడ ఇచ్చింది మనకి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మనము అతని ఇన్కమ్ అంటే ప్రొఫెషనల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అది రాదు, కన్సల్టెన్సీ ఫీజ్ వస్తుంది, విజిటింగ్ ఫీజ్ ఓకే వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పర్సనల్. డివిడెండ్ అది కూడా అతని పర్సనల్. ఎగ్జామినర్ ఫీజ్ ఓకే వీ కెన్ టేక్ ఇట్. గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ వీ హ్యావ్ టు టేక్. రెంట్ రిసీవ్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ ఇన్కమ్ from house property. So here we should not take the rent received. So here what we have to, these are all the receipts. ఇవన్నీ రిసిప్ట్స్ అమ్మ. ఈ రిసిప్ట్స్లో నుంచి మనం ఏమేమి తీసుకోవాలి? అతని ఇన్కమ్స్ అంటే అతనికి ప్రొఫెషన్కి సంబంధించిన ఇన్కమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఏమేమిటి అవి? కన్సల్టెన్సీ ఫీజ్, విజిటింగ్ ఫీజ్, ఎగ్జామినర్ ఫీజ్, గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్, ఇవి మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మెడికల్, సాలరీ టు స్టాఫ్. ఓకే, అది కూడా తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్, సర్జికల్ ఎక్విప్మెంట్ ఇస్ అన్ అసెట్. సో ఆన్ అసెట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. షేర్స్ పర్చేస్డ్ ఇస్ పర్సనల్, ఇట్ కమ్స్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్, ఇక్కడ రాదు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ తీసుకోవాలి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టు టేక్. లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్ ఈస్ పర్సనల్. ఇన్కమ్ ట్యాక్స్ వీ షుడ్ నాట్ టేక్. వై? బికాస్ టోటల్ ఆన్ ఆల్ ద ఇన్కమ్స్ వీ విల్ క్యాలిక్యులేట్ ఇన్కమ్ ట్యాక్స్. సో దట్స్ వై వీ షుడ్ నాట్ టేక్ హియర్. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టు టేక్. driver salary we have to take. So balance carried down we should not take. So for this here he has given a certain adjustments. Once you see here, gifts include 12,000 received from his brother. సో ఆల్రెడీ గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ ఇస్ హౌ మచ్ మై 30,000. అంటే పేషెంట్స్ దగ్గర నుంచి గిఫ్ట్స్ వచ్చింది వాల్యూ 30,000 అని ఉంది. గిఫ్ట్స్ ఇంక్లూడ్ 12,000 రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ బ్రదర్.
సో వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ గిఫ్ట్ అమౌంట్లో ఈ 12,000 ఇంక్లూడ్ అయ్యింది. సో ఇది బ్రదర్ నుంచి పేషెంట్ అంటే 30,000లో మొత్తం ఈ 12,000 తీసేసేయాలి. వీ హ్యావ్ టు డిడక్ట్ 12,000 ఫ్రమ్ దిస్ 30,000. వై? బికాస్ 12,000 ఈస్ రిలేటెడ్ టు ద బ్రదర్. సో 30 minus 12 is how much? 18,000 you have to take. Next, stock of medicines on 31st March 2018 is 6,000 he has given. Nothing but this will be an opening stock. And cost of medicines purchased is how much? Cost of medicines purchased is how much? 20,000. So what we have to do from that 20,000 you have to deduct this 6,000. So remaining amount you have to take. Next, 25% of motor car used for personal purpose. 25% of motor car for what purpose? For what purpose it is? For personal. So here motor car expenses is there na. So in this motor car expenses we have to deduct 25%. Means we have to take only 75%. 75% మాత్రమే తీసుకోవాలమ్మా. ఎందుకంటే 25% ఏమో పర్సనల్ యూజ్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, 75% తీసుకోవాలి. సో డ్రైవర్ సాలరీ కూడా ఏం చేయాలి, 75% తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్, డిప్రిషియేట్ సర్జికల్ ఎక్విప్మెంట్ అట్ 15% అన్నాడు. సో సర్జికల్ ఎక్విప్మెంట్ ఎంత ఉంది ఇక్కడ, 30,000 ఉంది. 30,000 మీద మనం డిప్రిసియేషన్ డైరెక్ట్ ఇచ్చేసాను ఇక్కడ. సో 15% మనం డిప్రిసియేషన్ చేయాలి. ఓకేనా, ఇది క్వశ్చన్. ఐ థింక్ క్వశ్చన్ అయితే ఇది అర్థమైందని కూడా క్వశ్చన్. ఓకే, దీనికి రిలేటెడ్ ఆన్సర్ చూడండి ఒక్కసారి. కంప్యూటేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ డాక్టర్ ఉధమ్ సింగ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2021. ఒకసారి చూడండి, ప్రొఫెషనల్ ఏమేమి చెప్పానమ్మా, కన్సల్టెన్సీ ఫీజు తీసుకోవాలి, విజిటింగ్ ఫీజు తీసుకోవాలి, ఎగ్జామినర్స్ తీసుకోవాలి, గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ చెప్పినా కదా. గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ ఎంత 30,000. అందులో బ్రదర్ది 12,000. బ్రదర్ 12,000 గిఫ్ట్ ఇచ్చాడు. సో బ్రదర్ది తీసేసి ఓన్లీ పేషెంట్స్ నుంచి వచ్చిన గిఫ్ట్ అమౌంట్ మాత్రమే వేసుకోవాలి, గిఫ్ట్స్ మాత్రమే వేసుకోవాలి. అదెంత 18,000. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఎంత వచ్చింది, 1,88,000 వచ్చింది. నెక్స్ట్, మైనస్ ఆల్ ది పేమెంట్స్, డిస్పెన్సరీ, శాలరీ టు స్టాఫ్, కాస్ట్ ఆఫ్ మెడిసిన్. సో కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఇక్కడ చూడండి అమ్మాయి ఎంత ఉంది, 20,000 ఉంది. సో 20,000లో నుంచి మనం ఏం చేయాలి, 6,000 మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఇక్కడ, 14,000. డిప్రిసియేషన్ ఆన్ సర్జికల్ ఎక్విప్మెంట్. సో సర్జికల్ ఎక్విప్మెంట్ ఎంత ఉందమ్మా ఇక్కడ, 30,000 ఉంది. 30,000 మీద 15% డిప్రిసియేషన్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, కార్ మోటార్ కార్, డ్రైవర్ సాలరీ. మోటార్ కార్ చెప్పాను కదమ్మా, 75% తీసుకోవాలి. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఎంత తీసుకోవాలి, అది ఎక్స్పెన్సెస్ 12,000 ఇంటూ 75%. అండ్ డ్రైవర్ సాలరీ కూడా 10,000 ఇంటూ 75%. ఓకేనా. సో డ్రైవర్ సాలరీ, మోటార్ కార్ ఉంటే 75% తీసుకోవాలి. సో ఈ పేమెంట్స్ అన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 1,25,000 వచ్చింది. సో 1,88,000లో నుంచి 1,25,000 మైనస్ చేయండి. సో వచ్చింది ఏంటి, 63,000. 63,000 ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. 63,000 ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకేనా. సో కావాల్సి వస్తే ఇక్కడ వర్కింగ్ నోట్స్ చూసుకోండి. సో వర్కింగ్ నోట్స్ రాసుకోండి. క్లియరా. నెక్స్ట్, కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూడండి అమ్మా. మిస్టర్ శ్రీనివాస్ సబ్మిట్స్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 19. కంప్యూట్ హిస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. సో ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఇది క్వశ్చన్ వాళ్ళు ఇచ్చారు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చిండమ్మా, బిజినెస్ అని ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు ఇక్కడ, బిజినెస్. ఇది ప్రొఫెషన్ కాదు. ఏమని ఇచ్చిండు ఇక్కడ, బిజినెస్ అని ఇచ్చిండు. సో బిజినెస్ టాపిక్ చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ నేను ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ చెప్తున్నాను కాబట్టి, సో అది కూడా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటే క్యాష్ సిస్టమ్ చెప్తున్నాను కాబట్టి మనం ఇప్పుడు క్యాష్ సిస్టమ్ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్, see here. Dr. Sudeep submitted the following income and expenditure account in the year ended 31st March 2017 ఉంది. సో ఇది 2000 అంటే ప్రీవియస్ పేపర్ 2017 ఇచ్చారు. సో 2019 అని తీసుకోండి మీరు. కంప్యూట్ ది ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని ఇచ్చారు. ఓకే. పర్చేస్ ఆఫ్ మెడిసిన్స్ 50,000. పర్చేస్ ఆఫ్ లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఆన్ 1/5/2000 ఏమని తీసుకుంటారు అక్కడ, 1/5/2016 అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే 1/5/2018 అని పెట్టుకోండి.
ఓకేనా 1/5/2018. ఓకే, హౌ మచ్ ఇట్ ఈస్ 1,20,000. డిస్పెన్సరీ రెంట్ 24,000, సాలరీ టు స్టాఫ్ నర్సింగ్ 32,000, టెలిఫోన్ ఛార్జెస్ 8,000, ఇన్కమ్ ట్యాక్స్ 14,000. ఇవన్నీ ఇచ్చింది కదమ్మా. అతను డాక్టర్. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంది, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అకౌంట్ ఇచ్చిండు. సో ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అకౌంట్ ఇస్తే మనం ఏం చేయాలి, క్యాష్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి మనం, క్యాష్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ అతనికి ప్రొఫెషన్ సంబంధించినవి మాత్రమే మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, అతనే ప్రొఫెషన్. సో ఫస్ట్ రిసిప్ట్స్ తీసుకుంటాం కాబట్టి ఒకసారి రిసిప్ట్స్ చూడండి. ఫస్ట్ రిసిప్ట్స్ చూడండి అమ్మ. కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటాం, విజిటింగ్ ఫీజు తీసుకుంటాం, సేల్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటాం, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇది అతని ప్రొఫెషన్కి రిలేటెడ్ కాదు. ఇది తీసుకోవద్దు. పెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా. సో ఏమేమి తీసుకుంటామమ్మా, కన్సల్టెన్సీ ఫీజ్, విజిటింగ్ ఫీజ్, సేల్ ఆఫ్ మెడిసిన్ అండ్ మిస్లేనియస్ ఇన్కమ్. ఈ 4 ఐటమ్స్ ఏమైతే ఇన్కమ్స్ అవుతాయి. ఓకేనా. ఒక్కసారి అవి చెక్ చేసుకోండి. ఒక్కసారి ఇక్కడ చూడండి. కన్సల్టెన్సీ ఫీజ్ 3,05,000, విజిటింగ్ ఫీ 66,000, సేల్ ఆఫ్ మెడిసిన్ 60,000, మిస్లేనియస్ ఇన్కమ్ 2,90,000. మొత్తం ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 4,31,290 వచ్చింది. సో అలానే ఒకసారి పేమెంట్స్ చూసుకోండి అమ్మా. ఓకేనా. సో పేమెంట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. పర్చేస్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చిన వాడు, సర్జికల్ ఎక్విప్మెంట్ దాని మీద ఏం చేస్తాం మనం, డిప్రిసియేషన్, డిస్పెన్సరీ రెంట్ తీసుకోవాలి, సాలరీ టు స్టాఫ్ నర్సింగ్ తీసుకోవాలి, టెలిఫోన్ ఛార్జెస్, ఇన్కమ్ ట్యాక్స్ వీ షుడ్ నాట్ టేక్, సబ్స్క్రిప్షన్స్ టు జర్నల్స్ వీ హ్యావ్ టు టేక్, గిఫ్ట్స్ గివెన్ టు ఫ్రెండ్స్ తీసుకోవద్దు, అంబులెన్స్ వ్యాన్ ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టు టేక్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వీ షుడ్ నాట్ టేక్, పబ్లిక్ డిపాజిట్స్ ఇన్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్ వీ షుడ్ నాట్ టేక్, నెట్ ఇన్కమ్ వీ షుడ్ నాట్ టేక్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఓన్లీ అతనికి ప్రొఫెషన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా. సో వన్స్ యు సీ హియర్, purchase of medicines we have taken, dispensary rent, salary to staff, nursing staff, telephone charges, subscription to journals we have taken, ambulance van expenses we have taken. And in question he has given an additional point. Once you see here, depreciation on ambulance van is 21,000 he has given. So directly depreciation 21,000 we have to take in case of ambulance van. Then in case of medical saving, medical equipment, surgical equipment 40%. He has not given the percentage in the question, but in the previous classes, in introduction of income from profession classes, I have said that we have a blocks over there, depreciation blocks over there. ఆ డిప్రిసియేషన్ బ్లాక్స్లో చూసుకోవాలమ్మా. అక్కడ నేను చెప్పాను ముందు క్లాసెస్లో బ్లాక్స్ చెప్పాను, డిప్రిసియేషన్ ఆ బ్లాక్స్లో చూసుకోవాలి మనము. సర్జికల్ ఎక్విప్మెంట్, లైఫ్ సేవింగ్ దాని మీద మనకి ఎంత డిప్రిసియేషన్ పోతుంది, 40% పోతుంది. సో 1,20,000 into 40%, సో 48,000. సో డిప్రిసియేషన్ కూడా మైనస్ చేయాలి, పేమెంట్స్ మైనస్ చేయాలి, డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ, మొత్తం మనకి 2,28,540 వచ్చింది. ఎంత వచ్చింది, 2,28,540 వచ్చింది. ఓకేనా. సో ఇవి మీకు 2 క్వశ్చన్స్, 2 ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకేనా. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ రాజారావు, ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ బెంగళూరు ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2017 అని ఇచ్చిండు. ఇక్కడ మీరు 19 వేసుకోండి. ఈజ్ యాజ్ అండర్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 19 and 20. యాక్చువల్ మనకి 20 and 21 ఇక్కడ డేట్స్ నుంచి కన్ఫ్యూజ్ కాకండి అమ్మా, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కాబట్టి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డేట్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అయితే కాకండి. మనకి అసెస్మెంట్ ఇయర్ 2021, ప్రీవియస్ ఇయర్ 19 and 20. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చింది మనకి, ఎక్స్పెండిచర్ ఇచ్చింది, ఇన్కమ్ ఇచ్చింది. అతను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అని ఇచ్చింది కాబట్టి మనం ఏ మెథడ్ చేయాలి, ఇక్కడ మనం క్యాష్ సిస్టమ్ చేయాలి. ఏం చేయాలి, క్యాష్ సిస్టమ్. ఓకే. ఫస్ట్ ఒకసారి రిసిప్ట్స్ అని చూసుకుందాం. అతను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి అతనికి ప్రొఫెషన్కి సంబంధించిన రిసిప్ట్స్ చూడండి. ఆడిట్ ఫీజ్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోవాలి, అకౌంటెన్సీ వర్క్ తీసుకోవాలి, గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకోవద్దు, డివిడెండ్స్ ఆన్ షేర్స్ తీసుకోవద్దు, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ కూడా తీసుకోవద్దు. ఓకేనా. అతనికి ప్రొఫెషన్కి మాత్రం సంబంధించినవి తీసుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి. ఆఫీస్ రెంట్ తీసుకోవాలి, టెలిఫోన్ ఛార్జెస్ తీసుకోవాలి, ఓకే, సాలరీ టు స్టాఫ్ తీసుకోవాలి, స్టైఫెండ్ టు ట్రైనర్స్ వీ హ్యావ్ టు టేక్, ఇన్కమ్ ట్యాక్స్ వీ షుడ్ నాట్ టేక్, సబ్స్క్రిప్షన్ టు జర్నల్స్ వీ షుడ్ టేక్, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్ వీ షుడ్ నాట్ టేక్, మోటార్ కార్ ఎక్స్పెండిచర్ వీ హ్యావ్ టు టేక్, ఎలక్ట్రిసిటీ బిల్ వీ హ్యావ్ టు టేక్, జనరల్ ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టు టేక్, membership fees paid to Institute of CA we have to take, purchase of books. On books what we have to do, we have to calculate the depreciation. Why? Because books is treated as an asset. Depreciation on motor car directly has given 18,150 we have to take. Okay, so net income we should not take. So కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. 20% ఆఫ్ మోటార్ కార్ ఈజ్ యూస్ ఫర్ పర్సనల్ అని అన్నాడు. సో 20% పర్సనల్ అయితే రిమైనింగ్ 80% అతని ప్రొఫెషన్ రిలేటెడ్. సో మోటార్ కార్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందమ్మా ఇక్కడ, 67,200 ఉంది. 67,200 మీద 20 మైనస్ 80% తీసుకోవాలి. 20% పర్సనల్ అన్నాడు కాబట్టి 80% అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి.
ఇక్కడ డిప్రిసియేషన్ కూడా మనం ఏం చేయాలి 80% క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే రెండు మోటార్ కార్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి మోటార్ కార్ 80% ఈజ్ ప్రొఫెషనల్ అండ్ 20% ఈజ్ పర్సనల్. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ 80% ఇన్ కేస్ ఆఫ్ మోటార్ కార్ expenditure and in case of motor car depreciation and motor car. Okay, next one more adjustment he has given. General expenses include 8,100 spent for providing free buttermilk to general public in summer. సో ఇది ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు, బయట జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ ఒకసారి ఎక్స్పెన్సెస్ చూసుకోండి అమ్మా. ఎంత ఉంది ఎక్స్పెన్సెస్ 30,100 ఉంది. ఈ 30,100లో 8,100 అంటే డొనేషన్ అనుకో, బయట పబ్లిక్కి ఇస్తున్నాడు అనమాట, సర్వీస్ ఇస్తున్నాడు. 8,100. సో ఇది అతని ప్రొఫెషన్కి సంబంధించింది కాదు, అవునా. నెక్స్ట్ సో దీన్ని ఏం చేయాలి, 8,100ని డిడక్ట్ చేయాలి. ఏం చేయాలి, యాక్చువల్ మొత్తం జనరల్ ఎక్స్పెన్సెస్ 30,100 ఉంది. సో 30,100లో నుంచి 8,100 మైనస్ చేసేయాలి. నెక్స్ట్ అండ్ 500 ఫర్ టెండర్ కోకోనట్ వాటర్ టు క్లయింట్స్. సో ఈ 500 దేనికోసం, అతని క్లయింట్స్ కోసమే కాబట్టి అది ప్రొఫెషన్గా ట్రీట్ చేయాలి. ఆ 500 ఎట్లా ట్రీట్ చేయాలి, అతని ప్రొఫెషన్గా ట్రీట్ చేయాలి. సో ఓన్లీ ఇక్కడ ఎంత మైనస్ చేయాలి మనం, 8,100 ఒకటే మైనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆడిట్ ఫీజ్, ఫైనాన్షియల్ అడ్వైస్, అకౌంటెన్సీ వర్క్స్, గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 13,91,500 వచ్చింది. సో ఇది ఇంకా అది రిసిప్ట్స్. ఆఫ్టర్ తర్వాత పేమెంట్స్ చూడండి ఒకసారి ఇక్కడ, ఆఫీసర్ అండ్ టెలిఫోన్ ఛార్జెస్, salary to staff, stipend to trainees, subscription to journal, motor car expenses. motor car ఆల్రెడీ చెప్పినా కదమ్మా మనం 80% తీసుకోవాలని. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, జనరల్ ఎక్స్పెన్సెస్లో నుంచి 8,100 మైనస్ చేయాలి. మెంబర్షిప్ ఫీజ్ పే టు సిఏ. ఓకే, తర్వాత డిప్రిసియేషన్ ఆన్ బుక్స్ 40%, ఆన్ మోటార్ కార్ మీద 20% తీసేసి 80% అమౌంట్ వేసేసుకోవాలి. ఇది మీకు సమ్. ఓకేనా. సో ఈ 3 క్వశ్చన్స్ ఏంది, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ క్వశ్చన్స్. ఏంటి ఈ 3 క్వశ్చన్స్ ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్స్. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. నేను మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. అవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కసారి అవి ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇది ఒక క్వశ్చన్ నెంబర్ 4 అని ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 4 చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4, ఓకే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5. ఈవెన్ యూ కెన్ డూ క్వశ్చన్ నెంబర్ 6 ఆల్సో. సో ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో డేట్స్ చూసి కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, డేట్స్ మీకు తెలుసు కదా, ప్రీవియస్ ఇయర్ అయింది 18 and 19, అసెస్మెంట్ ఇయర్ 20 and 21. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో దీంతో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఇలా వస్తాయి క్వశ్చన్స్కి ఎగ్జామ్స్కి అనేది ఇలా ఐడియా ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా.